అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేయాలి అని ఒక ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ మనమైతే ఫ్యాబ్రిక్ స్టోర్‌కి వెళ్ళి మనం మెటీరియల్ తీసుకొని అది అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే అవుతుంది కదా! అలా కాకుండా మనం సేల్ చేస్తున్న ప్రొడక్ట్స్‌లోనే కొన్ని క్లాత్స్ అయితే తీసుకొని మనం కుర్తీస్‌నైతే డిజైన్ చేయాలనుకున్నానండి. వీడియోలోకెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను మన పేజ్‌లో సేల్ చేస్తున్న క్లాత్స్‌లో అయితే నేను 2 క్లాత్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి బ్లాక్ అంటే మన దగ్గర ఏ కలర్స్ అయితే లేవో అది ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఏంటంటే మన ఫేస్ టోన్‌కి ఆ కుర్తీ అనేది పర్ఫెక్ట్‌గా బ్రైట్‌గా అనిపించేలా మనం ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవాలండి. ఒకవేళ సింపుల్‌గా కాలేజ్ వేర్ అంటే లైట్ కలర్స్ కానీ, పేస్టల్ కలర్స్ కానీ సెలెక్ట్ చేసుకుంటాను. నేనైతే ఎప్పుడైనా సరే. ఇదైతే నేను ఆల్రెడీ ఫ్యాబ్రిక్ స్టోర్‌కి వెళ్ళినప్పుడు ఇలా మెటీరియల్స్ అయితే తెచ్చుకున్నాను కదా! లైనింగ్ క్లాత్స్. నాకైతే మీటర్ వచ్చేసి ₹50 పడిందండి. ఇక్కడైతే బ్లాక్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. లైనింగ్ తీసుకొచ్చేసి ఎప్పుడూ అలాగే కటింగ్ చేస్తానండి. కానీ ఫస్ట్ టైమ్ నేను ఏం చేశానంటే అందరూ ఉతికి ఆరేసి తర్వాత ఐరన్ చేసుకొని చేస్తారు కదా! షాప్‌లో ఆయన్ని అడిగాను. కలర్ పోతుందండి. మేము ఇంతకు ముందు కూడా ఫ్యాబ్రిక్ స్టోర్‌లో వర్క్ చేశాను నేను. అప్పుడు లైనింగ్స్‌కి అంత కలర్ అనేది చేంజ్ అయ్యేది కాదు. ఇప్పుడు మీ దగ్గర ₹50 పెట్టి తీసుకున్న కలర్ చేంజ్ అయిపోతుంది అని అడిగితే ఆయన చెప్పారండి. ఉతికి తర్వాత షింక్ అయిన తర్వాత అప్పుడు మీరు కటింగ్ చేసుకోండి మేడం అని అన్నారండి. నార్మల్‌గా నాకు డౌట్ వచ్చింది. ఎప్పుడైనా సరే షాప్ నుంచి తెచ్చి కటింగ్ చేస్తాం చూడండి. అది పర్ఫెక్ట్‌గా వస్తదండి నా దృష్టిలో అయితే. ఇలా ఉతికి ఐరన్ చేసిన తర్వాత దాని షేప్స్ అనేవి కంప్లీట్‌గా పోతాయండి. ఇది నా ఉద్దేశం. మీ ఫీలింగ్ ఏంటో కొంచెం కామెంట్ చేయండి. నాకు తెలియకపోతే అయితే నేను తెలుసుకుంటాను. ఇక్కడైతే బ్లాక్ కలర్ అయితే ఫస్ట్ టైమ్ నేను ఉతికేసి ఆరేసేసిన తర్వాత ఐరన్ అయితే చేయలేదండి. నార్మల్‌గా నాకు కటింగ్ అలవాటు కాబట్టి నేను నార్మల్‌గా కొత్తగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేవాళ్ళైతే ఖచ్చితంగా ఐరన్ అయితే చేసుకోండి మీరు. ప్లస్ ఇంకొకటేంటంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే లైనింగ్ తీసుకొచ్చిన తర్వాత మనం ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి కదా! 4 ఫోల్డింగ్స్ వేసినప్పుడు ఫస్ట్ మన షోల్డర్ అయితే తీసుకున్నాను నేను. నేనైతే కొంచెం అయితే బయట నేర్చుకున్నాను. కొంచెం అయితే యూట్యూబ్‌లో అయితే నేర్చుకున్నానండి. ఎక్కువ మాక్సిమం అయితే నేను యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకున్నాను. ప్లస్ మా సిస్టర్ దగ్గర కూడా నేర్చుకున్నానండి. సింపుల్ ట్రిప్స్ అనేవి టిక్స్ అలాంటివి చిన్ని టిప్స్ అనేవి మనం తెలుసుకుంటే చాలా ఈజీ అండి. ఫస్ట్ మనం షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ లూజ్, తర్వాత హిప్. నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవాలండి. వాళ్ళు ఎంత జాబ్ చేస్తున్నా, వర్క్ చేస్తున్నా కూడా మనీ సేవ్ చేయాలి అంటే నార్మల్‌గా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కుర్తీ నచ్చి కొనుక్కున్నామంటే, మన కుర్తీ నచ్చి కొనుక్కున్న దాన్ని ఫిట్టింగ్ చేయించడానికి మినిమమ్ ₹50 లోపలైతే తీసుకుంటారు కదండీ! మనకు ఆ ₹50 కూడా సేవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవాలి. నేను కూడా ఎవరైనా నాకు టాప్స్ నా ఫ్రెండ్స్ ఎవరైనా ఆల్టరేషన్ చేసినప్పుడు చెప్తాను నేను కూడా. స్టిచ్చింగ్ నేర్చుకోండి. జస్ట్ నార్మల్ ఇలాంటివి కుట్లేసుకొని. అలా నార్మల్‌గా మనకు డబ్బులొస్తున్నాయి కదా! ఎందుకు వాళ్ళకి మళ్ళీ నేర్చుకోవడం అని చాలామంది అనుకుంటారండి. అలా అని కాదు. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా! వాళ్ళు కూడా వీలైతే నేర్పించడానికి కూడా ఫ్రీగా ట్రై చేస్తానండి. చిన్న మిషన్ ఏదైనా పాతది ఎవరైనా అమ్మేస్తున్నా, లేకపోతే హౌస్ చేంజ్ అయిపోతున్నారని చెప్పేసి అమ్మేస్తారు. లేకపోతే టైలరింగ్ షాప్‌లో కూడా మనకు అమ్మేస్తారు కదా! పాతవి అలాంటివి తీసుకొని జస్ట్ మన ఇంట్లో ఉన్న చిన్ని వాటిల్ని కుట్లేసుకోవడానికి గాని అలా సేవ్ చేసుకుంటే మినిమమ్ ఒక్కొక్క దాని మీద ₹50 మనకి సేవ్ అయినా మంత్‌కి ఒక 500 అలా మిగిలినా కూడా మనకి అది సేవ్ అయినట్టే కదండీ! నెక్స్ట్ ఇక్కడ నేను చూసారు కదా! ఆల్రెడీ మన ఛానెల్‌లో కటింగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. అందుకనే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఎవరైనా కావాలంటే వెళ్లి చూడండి. టాప్‌కి కావాల్సింది మీరు నేర్చుకోవాల్సింది ఓన్లీ షోల్డర్ ప్లస్ ఏంటంటే చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, ఆర్మ్ రౌండు ప్లస్ ఇంకోటంటే హిప్ అంతే. టాప్స్ మాక్సిమం అందరికి 43 హైటే ఉంటుందండి. లైనింగ్ వచ్చేసి మనకి 35 అలా ఉంటుంది. కంప్లీట్ పొడుగైతే ఎప్పుడు లైనింగ్ రాదు. మీరు ఏ డ్రెస్ అయితే చూసుకోండి. మనం నార్మల్‌గా టాప్‌కైతే 2 మీటర్స్ అయితే లైనింగ్ తీసుకోవాలండి. కొంచెం బాగా సన్నంగా ఉన్న వాళ్ళైతే మీటరు లేకపోతే మీటర్‌న్నర తీసుకుంటే సరిపోద్ది. నాకు కూడా మీటర్‌న్నర సరిపోద్దండి. నాదైతే 33 సైజు. ఆహ్,
33, 34, 32 ఈ మాక్సిమం కొంచెం లూజ్ అయితే మనం ఎప్పుడైనా వేసుకోవాలి. ఎందుకంటే మనకి షింక్ అవుతది కదా! ఇక్కడ చూసారు కదా! ఎప్పుడైనా స్మాల్ టిప్ అండి. మీరు అన్ని వైపులా ఇలా మార్కింగ్‌తో అయితే మార్కింగ్ చేసుకున్నారంటే, మనం కుట్టినప్పుడు మనకి ఎలాంటి డౌటు ఉండదండి. ఇంక డైరెక్ట్ మిషన్ కుట్టు డ్రా చేసాను చూసారా? దాని మీద అలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అందులో ఎలాంటి డౌట్ ఉండదు. మళ్ళీ మనం పెట్టుకొని మధ్యలో చూసుకొని కొంతమందంటారు అదేంటండి మార్కింగ్ అనేది పోదు కదా అని. లైనింగ్‌కి కదండీ మనం మార్కింగ్ చేస్తున్నాం. మెయిన్ టాప్‌కయితే మనం మార్కింగ్ అయితే చెయ్యం కదా! ఒకవేళ మెయిన్ టాప్‌కి అయినా కూడా ఈ చాక్ పీస్ అనేది 1 టైమ్ ఒకవేళ వాష్ చేసుకున్నా గూడా పోతుందండి. అలాంటి ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఇప్పుడు లైనింగ్ కట్ చేసేసిన తర్వాత నేను మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి మన అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్‌లో చేయాలనుకున్నప్పుడు మనం సేల్ చేస్తున్న 2 మీటర్స్ జస్ట్ 99 రూపీస్‌లో బ్లాక్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. దీంట్లో కూడా ఇంకా కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. పర్పుల్ కలర్, వైట్ కలర్ పర్పుల్ కలర్, వైట్ కలర్, ఇంకొక పింక్ సంథింగ్ కలర్ ఒకటి, ఇంకొకటి డార్క్ వైలెట్ కలర్ 4 కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరైనా కావాలంటే వెంటనే అయితే వాట్సాప్‌కి గానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే మన ప్రొఫైల్ దగ్గర సబ్స్క్రైబ్ బటన్ పైన 2 లింక్స్ అయితే ఇచ్చాను. దాంట్లో ఒక లింక్ క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీరు ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చేసి అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే నాకు డీఎం చేశారంటే నేనైతే అక్కడ మీ హ్యాపీగా ఫోటోస్ పెడితే మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చండి. ఈ బ్లాక్ అయితే బ్లాక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా నార్మల్‌గా నాకు బ్లాక్ ఏమంత నచ్చదండి. కానీ నా స్కిన్ టోన్‌కయితే బ్లాక్ బానే ఉంటుంది. కానీ ఎందుకో ఎప్పుడైనా టెంపుల్‌కెళ్ళినప్పుడు గానీ, ఎప్పుడైనా ఇలాంటి టాప్స్ కానీ, ఫ్రైడే గానీ మన మదర్స్ ఏసుకోవద్దని చెప్తారు కదా! బ్లాక్ ఏసుకోక. అందుకని నేను ఎక్కువ అంత బ్లాక్ అయితే ఏమి కొనుక్కోనండి నార్మల్‌గా కూడా. ఆహ్ అయితే నాకు బ్లాక్ ఎక్కువ లేవు కదా! అని చెప్పేసి దీంట్లో మీరొకటి కనిపెట్టాలండి. ఏంటంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నామంటే దీనికి మనం రెడ్ కలర్ రెడ్ కలర్ చున్నీ వేసుకోవచ్చు. గ్రీన్ కలర్ లెగ్గిన్ గ్రీన్ కలర్ చున్నీ వేసుకోవచ్చు. ఇంకొక కలర్ క్రీమ్ కలర్ కూడా వేసుకోవచ్చు. లేకపోతే క్రీమ్ కలర్ పటియాలా గాని, బ్లాక్ కలర్ చున్నీ, బ్లాక్ కలర్ లెగ్గిన్ కూడా పేరప్ చేసుకోవచ్చు. మనం ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చండి. మళ్ళీ ఈ కలర్స్ దొరకలేదు, ఆ కలర్స్ దొరకలేదనే ప్రాబ్లమ్ అయితే మనకుండదు కదా! నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీతో షేర్ చేస్తానండి. మనకి 2 మీటర్స్ అంటే చాలా ఎక్కువ ఉంటదండి. మన పేజ్‌లో 2 మీటర్స్‌కి 99 ఒక్కొక్కసారి 2½ కూడా వస్తదండి కొంతమందికి. కొంతమంది కామెంట్ చేశారండి 2 మీటర్స్‌కి టాప్సే రావట్లేదు మీ దగ్గర అని అన్నారు కదా! అందుకోసమైనా కూడా మన ఛానల్‌లో వీడియోస్ ఉపయోగపడతాయండి. నేను 34 సైజ్ వరకు, 36 వరకు కుట్టుకోవచ్చండి. ప్లస్ ఇంకొకటేంటంటే ఇంకా క్లాత్ కూడా మనకి సైడు హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత కింద కూడా మిగులుతదండి. నేనైతే ఇంకా 3/4 హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్‌ది 2 మీటర్స్ తీసుకున్న దానికైతే నేను హ్యాండ్స్ కుచ్చిళ్ళు మోడల్‌లో అయితే పెట్టుకుంటున్నానండి. అంత మోడల్ సరిపోద్ది. ఆవిడ అలా కామెంట్ చేసినప్పుడు నేనైతే కొంచెం బాధపడ్డానండి. ఏంటి నేను ఇంత పర్టిక్యులర్‌గా క్లాత్స్ అన్నీ చూపించి, ఎంతొస్తదో చూపించి అన్నీ చేసినా కూడా సా ఇలా అన్నారు ఈవిడే అనుకున్నాను. బహుశా తెలీదనుకుంటండి. టైలర్ దగ్గరికి తీసుకువెళ్తే అయితే తెలిసిపోతుందండి. నార్మల్‌గా కుర్తీస్‌కైతే 2 మీటర్స్ సరిపోతుందండి. నార్మల్ కుర్తీకి. ఒకవేళ బాగా లావుగా ఉంటే, అంటే బాడీ కొంచెం ఉంటే, అలాంటి వాళ్ళకైతే కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ అయితే ఉండాలి. 3 మీటర్స్ అయితే అలా ఉండాలండి. అంటే ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళ కన్నా కొంచెం లావుగా, బుజ్జిగా ఉన్న వాళ్ళకే టాప్స్ బావుంటాయండి. సన్నగా ఉన్న వాళ్ళకి క్లాత్ అంతా కూడా వాళ్ళకి వాళ్ళ బాడీలో కలిసిపోతది. కొంచెం ఫిట్‌గా, కొంచెం లావుగా, మంచిగా, బుజ్జిగా ఉన్న వాళ్ళకైతే ఆ క్లాత్ వాల్యూ తెలుస్తదండి నాకు తెలిసి. ఎలా అంటే వాళ్ళు ఎలా వేసుకున్నారో క్లాత్ చాలా బావుంది. ఎక్కడ తీసుకున్నావు అని మనం కూడా అడుగుతాం. ఎప్పుడైనా గమనించండి. కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే క్లాత్ అంతా కూడా వాళ్ళకి ఆహ్, ఏంటంటే తక్కువ క్లాత్ పడతది కదా! దాని క్వాలిటీ గాని అంత గమ్మున కనిపించదండి. వాళ్ళంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ క్లాత్‌ని సన్నంగా ఉన్నవాళ్ళు ఏ లైన్ టాప్స్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోండి. ఏ లైన్ ఏంటంటే మనకి సైడ్స్ కట్స్ అయితే రావు. కంప్లీట్ అతికేసి ఉంటది. ఏ లైన్ టాప్స్ కుట్టించుకున్నారంటే మీ క్లాతు కలిసొస్తది. మీరు వేసుకున్నప్పుడు కూడా కొంచెం లావుగా కూడా కనిపిస్తారు.
ఇదొక స్మాల్ టిప్ అండి. ఏ లైన్ ఏంటంటే, మనం ఎప్పుడైనా బీచ్ గాని, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నార్మల్ టాప్స్ అనేవి గాలికి ఎగిరిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి గర్ల్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి స్మాల్ టిప్ అండి. మీరెప్పుడైనా బీచెస్ గాని, బయటికి గాని వెళ్ళినప్పుడు అంబ్రెల్లా గాని, కా లేకపోతే ఏ లైన్ టాప్స్ గాని, లేకపోతే ఫ్రాక్స్ గాని, ఇలాంటివైతే ట్రై చేయండి. మనకేంటంటే అలాంటివి ట్రై చేసినప్పుడు అందరూ ఉన్నప్పుడు కూడా మన టాప్స్ అలాంటివి మనకి ఇలా గాలికది ఎగరవు. అది ప్రాబ్లమ్ ఏం కాదండి. అదేంటంటే అలాంటివి కొంచెం వేసుకుంటే కొంచెం కంఫర్ట్‌గా ఫీల్ అవుతాం. ఇప్పుడైతే నేను ఈ స్క్రాచ్‌లో భాగంగా నేనైతే ఇక్కడ చూసారు కదా! ఆహ్, కంప్లీట్‌గా కటింగ్ అయితే అయిపోతుంది. 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాను. ఇక్కడ నేనేం ఆలోచించానంటే హ్యాండ్స్‌కి పెద్ద హ్యాండ్స్ వచ్చి ఇలా కుచ్చిళ్ళొస్తే బావుంటుంది కదా! నాకు అలాంటిది ఒక్క టాప్ కూడా లేదు. మన పేజ్‌లో టాప్స్, క్లాత్స్ అయితే చాలా తక్కువ రేటు. ప్లస్ ఏంటంటే 2 మీటర్స్ కన్నా ఎక్కువ 2 మీటర్స్ కన్నా ఎక్కువొస్తున్నాయి. కొన్ని 2 మీటర్స్‌లోనే చాలా పెద్ద పన్నా కూడా ఉంటున్నాయి కాబట్టి, శారీ పన్నా ఉంటున్నాయి కాబట్టి, నేనైతే 28 సైజ్ అండి. నార్మల్‌గా హ్యాండ్‌కైతే 20 సరిపోద్ది. ఫుల్లు ఇలా బోన్స్ ఉంటాయి కదా! మనకి హ్యాండ్ ఫింగర్స్ దగ్గర దాకా వస్తే బావుంటుందని ఆలోచించి నేనైతే ఆహ్, చేస్తున్నానండి. కానీ ఇక్కడేంటంటే నార్మల్‌గా నేను అనుకున్న హైట్‌కి నాకు ఖర్చు 3 పాయింట్స్ కావాలండి. ఎందుకంటే బాడీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది నాకు. ఒకసారి 32 ఉంటే ఒకసారి 33, 34, 35 అన్నప్పుడు మనకి హ్యాండ్ అయితే కొంచెం టైట్ అయితే అవుతుంది కదా! అందుకని చెప్పేసి ఫ్యూచర్‌లో మనకి ఎప్పుడైనా సరే రెడీమేడ్ కన్నా క్లాత్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకున్న వాటిలకైతే ఎప్పుడు క్లాత్స్ అనేవి పోవండి. 3, 4, 5 ఇయర్స్ కూడా మనం వాడుకోవచ్చు. అప్పుడు మనకి అయ్యో! అప్పుడు ఖర్చులు పెట్టుకోవాల్సిందనే ఫీల్ అవ్వకుండా మీరు కూడా టైలర్‌తో స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు 2 ఇంచెస్, 2 ½ పెట్టమని చెప్పండి. చాలామందికి ఏంటంటే కొంచెం సెన్సిటివ్ స్కిన్ కొంచెం గుచ్చుకుంటున్నాయి అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కుచ్చుకునే అంత కంఫర్టబుల్ కాదు అనుకునే వాళ్ళేం చేస్తారంటే కటింగ్ చేయించేసుకోండి. మీరు ఫ్యూచర్‌లో మళ్ళీ కుట్టించుకుందురు. నార్మల్‌గా కొంచెం ఏంటి జస్ట్ టాప్ ఏసుకున్నప్పుడు లాంగ్ లెంత్ ఇన్నర్ ఏసుకున్నామంటే మనకి ఏం సైడ్‌లో ఏం గుచ్చుకోదండి. ప్లస్ లైనింగ్ ఏస్తాం కాబట్టి మెత్తగానే ఉంటుంది. ఒకసారి నేను కూడా ఏంటంటే ఈ క్లాత్స్ అయితే గుచ్చుకోగానే సౌత్ ఇండియాలో రీసెంట్‌గా ఒక కుర్తీస్ తీసుకున్నాను కదండీ! ఆ మెటీరియల్ ఆర్గాన్జా అండ్ ఏదో క్లాత్ అండి. ఒకసారి మన ఛానల్‌కెళ్ళి ఆ టాప్స్ చూడండి. అవి లోపలండి గుచ్చుకుపోతున్నాయండి. నేను లాంగ్ లెంత్ ఇన్నర్ ఏసుకున్నా కూడా నాకింక అర్థం కాలేదండి. ఒక్క నిమిషం కూడా నేను ఉండలేకపోయాను. ఇంకా చలికాలం కూడా మనకి ఏంటి ఇలా గుచ్చుకుపోతుందని. వాళ్ళు స్టిచ్చింగ్ చేసినప్పుడు లోపల సైడు క్రేప్ మెటీరియల్ ఏసారు అండి. సాఫ్ట్‌దే వేశారు. అయినా కూడా చాలా గుచ్చుపోతుంది. అప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు దాన్ని మొత్తం వేసిన కుట్లన్నీ ఇప్పేసి సైడ్‌లు మొత్తం కట్ చేసేసి చాలా పనుందండి. రెడీమేడ్ 350 రూపీస్ ఎట్టి కొనుక్కున్నా మళ్ళీ దానికింత పనుందండి. దానికన్నా మన ఛానల్‌లో చూడండి 2 మీటర్స్ 100 రూపీస్. లైనింగ్ వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది కదండీ! ఒక్కొక్క దిక్కున 80 రూపీస్ అలా ఉంటుంది. ఒకవేళ స్టిచ్చింగ్ వచ్చినోళ్ళకి 180 రూపీస్‌లోనే మనకు కుర్తీ అయితే అయిపోతుంది కదా! ఇక్కడ చూడండి నేను పెద్ద హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఈ స్క్రాచ్‌లో మనం డిఫరెంట్‌గా హ్యాండ్స్ తయారు చేయాలి కాబట్టి మీకు కూడా చూడడానికి చాలా బావుండాలి. 2 మీటర్స్ క్లాత్‌లో అసలు 90 రూపీస్ వర్త్‌లో ఇంత మంచి బ్యూటిఫుల్ టాప్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాక మీకు వీడియో అయితే ఖచ్చితంగా చేస్తానండి. అంటే నేను షాప్‌కి వెళ్ళిపోవడం వల్ల ఖాళీ లేక అయితే మీకు స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు కదా! ఇక్కడొచ్చేసి సైడ్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను నేను. హ్యాండ్స్ ఎప్పుడైనా కటింగ్ చేసుకున్నప్పుడు ఖర్చు మాక్సిమం అంటే 2 ఇంచెస్ అయితే ఉంచుకోవాలి. షోల్డర్ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెట్టుకుంటే సరిపోద్దండి. ఇక్కడ నేనైతే నా హ్యాండ్ వచ్చేసి కింద 4కి ఇంకొక 2 అయితే పెట్టుకున్నాను కదా! కంప్లీట్ చూడండి హ్యాండ్స్‌కొచ్చేసి లైనింగ్ ఏయలేదండి. ఇంకా నాకైతే మెయిన్ మెటీరియల్ అయితే చాలా క్లాత్ అయితే మిగిలింది. ఇంగోండి ఇలా కుర్చీలయితే ప్లాన్ చేసుకున్నాను నేనైతే క్లాత్‌కి. ప్లస్ ఇంకోటేంటంటే పైన మనకి షేప్ కూడా కొంచెం తక్కువే పెట్టుకున్నానండి. హ్యాండ్‌కి చివర ఇలా అంచు అయితే వేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం కామెంట్ చేయండి. అంచు వేసుకుంటే బావుంటుందా? బాగోదా? అనేది. ఈ వీడియో అయిన తర్వాత నేను నెక్స్ట్ ఇంకొక జ్యువెలరీ వీడియో ఉందండి. ఆ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. అలాగే ఇంకా మన మెటీరియల్స్‌లో ఏమన్నా ట్రై చేయండి.
కుర్తీస్ కుట్టండి, లేకపోతే మాకు కూడా స్టిచ్చింగ్ చేసి ఇలా కుర్తీ ఇచ్చేయండి అన్నా కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారంటే మీకు ప్రైజెస్ అనేవి క్లియర్‌గా మాక్సిమం అందరికీ చాలా తక్కువ ప్రైస్‌లోనే నేనైతే ఈ మధ్యనే చాలామంది అడుగుతున్నారండి స్టిచ్చింగ్ చేయండని. అంటే మనకి టైం కుదరక అయితే నేనైతే స్టిచ్చింగ్ చేయట్లేదు. కానీ మన దగ్గర ఈ కుర్తీస్, టాప్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నేనైతే ప్లస్ ఇంకొకటి చెప్తున్నానండి. నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో, నా టాప్స్ ఎలా ఉన్నాయో అలాగే చేయగలను. ఇంకా వేరేగా ఇక్కడ డిఫరెంట్‌గా పెట్టండి అంటే నేనైతే పెట్టలేనండి. నాకైతే వీడియోలో చూస్తారు కదా! ఫిట్టింగ్ గాని క్లియర్‌గా అయితే మీకు చూపిస్తానండి. సైడ్స్ కూడా నేను ఇలా స్ట్రెయిట్‌లే పెట్టుకుంటాను. అలా మీకు ఓకే అంటే నేనైతే మీకైతే స్టిచ్చింగ్ చేసి అయితే ఇస్తాను. చూసారు కదా! ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయండి అంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.